మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. అండ్ అందరికీ నమస్కారం. నేను రాజేష్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము వైజాగ్లో ఉన్నటువంటి ఋషికొండ బీచ్ అండి. ఇది వైజాగ్లో చూడవలసిన వన్ ఆఫ్ ది విజిటింగ్ స్పాట్ అండి ఇది. సో మనకి ఇక్కడ వైజాగ్లో నేను 10 years బ్యాక్ అయితే ఉన్నాను. సో ఇక్కడైతే ఆ టైంలో ఇంత డెవలప్మెంట్ అయితే లేదు. ఇప్పుడు మాత్రం బాగా డెవలప్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము విశాఖపట్నంలో మనం చూడవలసిన ప్రదేశాల్లో ఒకటైనటువంటి ఋషికొండ బీచ్ అండి. ఈ ఋషికొండ బీచ్ అనేది నిజంగా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. దీనికి దగ్గరలో అయితే మనకి టీటీడీ వాళ్ళు నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది. సో ఆ వీడియో కూడా నేనైతే దీనికంటే ముందు అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడడం అయితే వెళ్ళి చూసేయండి. బీచ్ చూడండి ఈ టైంలో. సో ఈవినింగ్ టైం ఇంకా బాగుంటుంది ఇక్కడ. సో కంప్లీట్ టూరిజం స్పాట్ అయితే అయిపోయింది ఇది. సో ఇక్కడ నా వెనక కనబడుతున్న బోట్స్ ఉన్నాయి కదా, ఈ బోట్స్ ఫిషింగ్ బోట్స్. ఇక్కడ వెనకుండేటివి ఇవి లోపల బోటింగ్ అయితే పంపిస్తారు. ఇప్పుడైతే మనకి తుఫాన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని అయితే అలో చేయట్లేదు ఇప్పుడు బోట్స్ని. ఇక మనకి ఋషికొండ బీచ్లో వెహికల్ పార్కింగ్ అయితే సెపరేట్ ఛార్జ్ చేస్తారండి. సో బైక్స్కి సెపరేట్ ఛార్జ్ ఉంటుంది, అలాగే ఇవి వెహికల్స్ ఇవి కార్స్ అవి ఉంటాయి కదా వాటికి సెపరేట్ ఛార్జ్ అయితే ఉంటుంది. మనకి స్టార్టింగ్లోనే ఫుడ్ స్టాల్స్ అవి అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఫుడ్ దగ్గర అయితే మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఋషికొండ బీచ్లో మనకి అంటే ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు లోపల ఎంజాయ్ చేయడానికి వాటికి బాగానే ఉంటుంది, కానీ కాకపోతే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనేటివి ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఉన్నాయి. సో అదొకటి కొంచెం చూసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడి నుంచి చూసినట్లయితే మనకి వ్యూ అనేది నిజంగా చాలా బాగుంటుంది చుట్టూ వ్యూ చూస్తున్నట్లయితే. అలాగే ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి బోటింగ్ అవి కూడా ఉంటాయి. కాకపోతే మనం వెళ్ళిన టైం అయితే తుఫాన్ టైం కాబట్టి వీళ్ళు బోటింగ్స్ అవి అయితే స్టాప్ చేసి పెట్టారు ఇక్కడ. ఇంకా ఇక్కడ కొన్ని వాటర్ యాక్టివిటీస్ అవి కూడా అయితే ఉన్నాయండి. బట్ చెప్పాను కదా మనం వెళ్ళిన టైం అయితే రైట్ టైం కాదు. సో అందువల్ల ఏంటంటే మనము ఏ యాక్టివిటీలో పాల్గొనలేకపోయాము. జస్ట్ బయట వరకు అయితే మనము ఎంజాయ్ చేసి రావచ్చు. సో ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా, ఇదే ఋషికొండ. ఇక్కడ నుంచి మనకి వ్యూ అయితే చూపిస్తాను. నిజంగా చాలా బాగుంటుంది మొత్తం ఇక్కడ చూడడానికి. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి అక్కడ రాళ్ళలా కనబడుతున్నాయి కదా, దాని మీదకి వెళ్ళినట్లయితే వ్యూ ఇంకొంచెం బాగుంటుంది. సో అక్కడికి కూడా వెళ్ళితే మనము ఈ వ్యూని అయితే చూద్దాము పదండి. సో దీని మీద నడవడం అనేది కొంచెం కష్టంగా అయితే ఉంటుందండి. మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు. అంటే ఈ పెద్ద రాళ్ళ మీద మనము నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ ముందుకు వెళ్ళినట్లయితే మనం కొంచెం ముందుకి సముద్రంలో నడిచిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ గుట్ట మీద అంటే రాళ్ల గుట్ట మీద కొంచెం ముందుకు వెళ్తున్నట్టు మనకు ఒక 100 to 150 meters అయితే సముద్రం లోపలికైతే ఉంటుంది ఇలాగా. సో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మంచి వ్యూస్ అయితే వస్తాయి అక్కడ. అవి చూసుకొని మనము ఫొటోస్ అయితే తీసుకోవడానికి అయితే బాగుంటుంది. బట్ కిందకైతే దిగద్దు, ఎందుకంటే చాలా డేంజరు. అలలు అయితే చాలా గట్టిగా అయితే వస్తాయి ఇక్కడ. సో ఇక్కడి నుంచి అయితే చూడండి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టమో ఒక కమెంట్ అయితే చేసి చెప్పండి. సో ఇక్కడ కొంచెం సేపు ఉన్న తర్వాత మనమైతే ఇప్పుడు వెనక్కి అయితే వెళ్ళిపోదాము. నేను కంప్లీట్గా ముందుకైతే వెళ్ళలేదు, ఎందుకంటే చాలా కష్టంగా అయితే అనిపించింది అక్కడికి వెళ్ళడం అనేది. సో అందువల్ల అయితే కంప్లీట్గా వెళ్ళలేదు. హాఫ్ వరకు వెళ్ళి అక్కడైతే కాసేపు ఎంజాయ్ చేసి అయితే వెళ్ళిపోయాము, నేను మా తమ్ముడు వాళ్ళందరం కలిసి. ఎందుకో బోటును చూడంగానే నాకు ఎర్ర సముద్రం నాకు గుర్తొచ్చింది. దేవరా స్టైల్ లాగా పోజిద్దాం అనుకున్నాను, కానీ అది ఇంకేదో అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న బోట్లో ఒక లంగర్స్ ఎలా ఉంటాయో. సో ఇదంతా ఇనుముతోటి ఇలాగ ఉంది కిందది.
సో యాక్చువల్గా ఏంటంటే వాతావరణం తుఫాను హెచ్చరికలు లేకుండా ఉన్నట్లయితే మనకి ఈ బోట్స్ అన్నీ లోపలికైతే తీసుకెళ్ళేటివి. బట్ ఈ తుఫాను వల్ల ఇవన్నీ ఇక్కడే ఆపేస్తున్నారు. సో ఇదొకటే కొంచెం డిసప్పాయింట్మెంట్. అంటే ఏదో ఒక వాటర్ యాక్టివిటీ అయినా చేసి ఉండేవాళ్ళము, బట్ ఆ ఛాన్స్ లేకుండా అయితే పోయింది ఈ తుఫాను వల్ల. సో ఇక్కడి నుంచి పైన వ్యూ చూడండి, మబ్బు నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అంటే ఏదో అనుకొని క్యాప్చర్ చేశాను కానీ బట్ ఇంత నీట్గా వస్తుందని అయితే అనుకోలేదు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారని నా వీడియోతో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.